నా స్టైల్లో పీతలు ఎగిరేలా చేయండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడం. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఒక్కసారి వీడియో చూసి మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతను క్లీన్ చేసుకున్న పీతల్ని వేసేసుకోవాలి. చిన్న కాలుతో సహా వేసేసుకోవాలండి. వేసేసుకొని పీతలు బాగా ఒక 10 నిమిషాల పాటు ఏగనివ్వాలి. ఇలా ఏగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలి. ఇలా వేగిన తర్వాతను ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఏగనివ్వాలి. ఇందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, కొద్దిగా పసుపు, అలానే కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాతను ఇందులోని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని పైన కొత్తిమీర కూడా జల్లుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాతను మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాము. ఒకసారి చూసుకుందామండి. ఇంకాను తయారవ్వలేదు. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఇప్పుడు చూద్దాము. చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి పీత కూడాను. మసాలా మొత్తం పీతకు పట్టింది చూసారా? మొత్తం ఎగురంతా పీతకు పట్టేయాలి. ఇంత బాగా ఉడికిపోయింది. కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాని వాళ్ళు ఉంటే నా వీడియో చూసి వెంటనే ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తుంది. పీతల కర్రీ అయితే తయారైపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నిమ్మకాయ కూడా వేసుకొని చాలా చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా మొత్తం గ్రేవీ అంతా కూడా ముక్కకు పట్టేసి అయితే కర్రీ తయారైపోయిందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా తయారైపోయిందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.